ఓటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఈవీఎం గోడంలో నేడు ఈవీఎంల రీవెరిఫికేషన్ చేపట్టనున్నారు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలోని 2 ఈవీఎంలను రీవెరిఫికేషన్ చేయనున్నారు ఎన్నికల అధికారులు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని కొండగుంపం బూత్, బొబ్బిలి నియోజకవర్గంలోని కోమటిపల్లి బూత్ ఈవీఎంలు అభ్యర్థుల సమక్షంలో రీవెరిఫికేషన్ చేస్తారు. ఈవీఎం బ్యాటరీ స్టేటస్ పై అనుమానం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్. ఇక ఈవీఎంల రీవెరిఫికేషన్ కు సంబంధించిన మరింత సమాచారం నెల్లిమర్ల నుంచి మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్, ఈ రీవెరిఫికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? హరిత, గుడ్ మార్నింగ్. ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ తన తాలూకా కొన్ని 2 స్పెసిఫై చేశారు. ఏదైతే బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గంలోని కోమటపల్లి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని కొండగుంపం, ఈ 2 పోలింగ్ బూతుల్లోని వినియోగించినటువంటి ఈవీఎంలలో బ్యాటరీ పర్సంటేజ్ పైన తనకు అనుమానాలు ఉన్నాయని, పోలింగ్ ముగిసేసరికి 64%, 50% బ్యాటరీ ఉన్నటువంటి లెవెల్ ఉన్నటువంటిది కౌంటింగ్ నాటికి 99% ఉంది. ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఎందుకంటే ఒకసారి బ్యాటరీ డ్రైన్ అయిపోయిన తర్వాత అది మరలా కౌంటింగ్ నాటికి ఫుల్ చేయటం, స్టాండ్ బైలో ఉంచేసిన తర్వాత 99%కి వెళ్ళటం అనేటువంటి దాని మీద అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిన్న గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈవీఎం వెరిఫికేషన్ జరిగింది. ఈ రోజున విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన వెరిఫికేషన్ జరగబోతోంది. 10 గంటల తర్వాత అధికారులు అందరూ కూడాను ఈ ఈవీఎం గోడౌన్ వద్దకు చేరుకొని గోడౌన్లోని స్టోర్ చేసినటువంటి ఈవీఎంని అయితే బయటికి తీసి దానికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత ఆ ఈవీఎం రీవెరిఫికేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఈ రోజు కార్యక్రమంలోనైతే అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ నేరుగా ఆ రీవెరిఫికేషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. నిన్న ఏజెంట్ వచ్చారు కానీ ఈరోజు అభ్యర్థి నేరుగా పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఒక గందరగోళం కనిపించింది. ఈవీఎం గొడవ తాలూకు తాళాలు లేవన్నారు. కాసేపు తర్వాత దాన్ని స్టోర్ చేసినటువంటి ట్రంకు పెట్టి తాళాలు లేవన్నారు. మొత్తంగా దీన్ని గందరగోళం చేసేసి డిలే చేసినటువంటి ప్రొసీజర్ అయితే నిన్న కనిపించింది. ఈరోజు అట్లాంటి ప్రొసీజర్స్, తప్పిదాలు జరగకుండా అధికారులు కూడా చర్యలు చేపడతారు. అట్లాంటి తప్పిదాలకు అవకాశం ఉండకుండా ఉండాలని చెప్పి అభ్యర్థులు కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఆ ప్రొసీజర్ అంతా కూడాను అభ్యర్థులు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. మేము బ్యాటరీ లెవెల్ మాత్రమే మేము అడిగాము, కానీ ఎలక్షన్ కమిషన్ అయితే మాత్రం రీవెరిఫికేషన్ పేరుతోటి మాక్ పోలింగ్ చేస్తున్నారు. మాక్ పోలింగ్ ఈ ప్రొసీజర్ అంతా కూడా డిలే ప్రొసీజర్. మాకు కావాల్సిన 2 అంశాలు. ఆ ఈవీఎం రోజు వాడినటువంటి బ్యాటరీ ఆ రోజు కౌంటింగ్ ముగిసేసరికి, పోలింగ్ ముగిసేసరికి ఎంత ఛార్జింగ్ ఉంది, కౌంటింగ్కి వచ్చేసరికి ఎంత ఛార్జింగ్ ఉంది, ఈ వ్యత్యాసం ఎందుకుంది, దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలని మాత్రమే వీళ్ళు అడిగారు. కానీ ఈ రోజు అయితే మాత్రం వీళ్ళు మాక్ పోలింగ్ అయితే చేసేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీని మీద బెల్లాన చంద్రశేఖర్ ఏమంటారు అనేటువంటిది ఆసక్తిగా కూడా కనిపిస్తుంది. నిన్న చాలా తప్పిదాలు కనిపించాయి. ఆ తప్పిదాలన్నింటినీ కూడా రెక్టిఫై చేయడానికి అటు అధికారులు, ఈ రోజున ఎన్నికల తాలూకా అభ్యర్థులు కూడా పనిచేసేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. 10-10:30 గంటలకు ఈ మా రీవెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడే ఆర్డీఓ కూడాను కొద్దిసేపటి క్రితం మనం చూస్తుండగానే వచ్చారు. తర్వాత ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది కూడా వచ్చినటువంటి పరిస్థితి. అభ్యర్థి వచ్చిన తర్వాత ఈ రీపోలింగ్ రీవెరిఫికేషన్ అనేటువంటి జరుగుతుంది. థ్యాంక్ యూ యుగంధర్.